మట్టి కుండలు తయారు చేస్తాం జీవిస్తున్నాను చూడండి. మట్టి కుండలు ఇంత స్ట్రాంగ్గా ఇంత గట్టిగా ఎందుకు ఉంటున్నాయంటే ఇవి ఇలా సాగతీసి ఇలా సరవటం వల్ల ఆ గట్టి మీద ఏర్పడుతుంది. పొయ్యి మీద పెట్టి ఏది వండుకున్నా అంత వేడిని తట్టుకుంటుంది, లోపల మెత్తగా ఉడుకుతుందంటే ఈ సరవటం వల్ల ఇది సాగతీసి అందుకే అంత గట్టి మోపడుతుంది. మట్టిలో అంత గట్టి మోపడుతుంది, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి, చక్రం పైన ఒకటి అంచు తయారవుతుంది. ఈ అంచు తయారైన తర్వాత కింద మళ్ళీ చేతుల మీద కింద కుండ రూపం కింద ఏర్పడుతుంది. దాన్ని ఎలా సర్దులో కుండ రూపంగా వస్తుంది. ఈ సరవటంలో అంత గట్టిగా అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కూడా కుండ సలిమికొండ పట్టుకెళ్తారు. పెళ్ళిళ్ళ కాడ కూడా గర్భవంతులు మార్చుకుంటారు ఫస్ట్ కుండని. కుండలో అన్నీ బాగానే ఉంటాయి. ముందు కుండనే వాడతారు. అయినా కుండలు అంటే ఇలువ ఉండదు. కుండలు చేసే వాళ్ళకి ఏమో సరిగా రాబడి లేదు, కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. ఈ కుండల పని ఇలువ తక్కువ. ఈ కుండలు చేస్తాం పెద్దవాళ్ళే చేస్తున్నారు. ఇంకా అప్పుడు పిల్లలు ఎవరో నేర్చుకుంటలేదు. ఈ పని మీద ఏమో రాబడి తక్కువ, దాని మీద ఎవరో ముందుకు వస్తలేదు. పిల్లలు ఎవరో నేర్చుకుంటలేదు. పెద్దవాళ్ళు మట్టిగా చేస్తున్నారు. పూర్వపాళ్ళు ఎవరన్నా ఉంటేనే ఇంకా ఆడతీతంతో సరైపోద్ది కుండల పని. కుండల గురించి ప్రత్యేకంగా జీవిస్తున్నాను చూడండి. తర్వాత 3 రకాల పళ్ళ గురించి కూడా మీకు చెప్తాను. మంచి ఉపకారమైన పళ్ళు మనకు 3 రకాలు జీవిస్తాను చూడండి తర్వాత.